పై అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల పరిశీలనను ప్రారంభించారు. అమెరికా, కెనడా నుంచి 4 నిపుణులు పోలవరం డ్యాం సైట్ ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్ట్ 2019 నుంచి 2024 వరకు పడకేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు 72% పనులు పూర్తి కాగా ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్ట్ ని పూర్తిగా పడకేయించారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. కాఫర్ డ్యాంలలో గ్యాప్లు పూడ్చకపోవడంతో 2021-22 సంవత్సరాలలో వచ్చిన వరదలతో డయాఫ్రమ్ వాల్ 4 ప్రాంతాల్లో దెబ్బతింది. ఎగువ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాంల నుంచి సీ ఫేజ్ ఎక్కువగా ఉండడంతో ఆందోళన ప్రారంభమైంది. గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. కీలక నిర్మాణాలు దెబ్బతినడంతో పలు సంస్థలు అధ్యయనం చేసి డయాఫ్రమ్ వాల్ కు దెబ్బతిన్న ప్రాంతాల్లో రింగ్ ఫెన్సింగ్ నిర్మించడం లేదా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిందేనని సూచించాయి. దీంతో సుమారు 1000 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. జగన్ రెడ్డి పాలనలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని జలవనరుల రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టులో జరిగిన విధ్వంసంపై అధ్యయనం చేయించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గైన్ ఫ్రాంకో డి స్పెక్టో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీనించ్ బర్గర్లు వచ్చారు. వీరంతా డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్లను పరిశీలించారు. వీరికి కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు తగిన వివరాలు అందిస్తున్నారు. అంతా ప్రాజెక్టు ప్రాంతంలోనే అధ్యయనం చేశారు. తమకు కావలసిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన ఈ నిపుణులు డీప్ ఫౌండేషన్ స్ట్రక్చర్స్ అంటే డయాఫ్రమ్ వాల్ వంటి నిర్మాణాలపై అధ్యయనం చేయటంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణులు. దీంతో పాటు కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్లు, ప్రాజెక్టు పరిస్థితులపై అధ్యయనం చేయటంలో కూడా వీరికి అనుభవం ఉంది. ఈ నిపుణులు జూలై 3వ తేదీ వరకు ప్రాజెక్ట్ సైట్ లో పనులను పరిశీలించనున్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష చేయనున్నారు. గత 5 ఏళ్లలో తప్పుడు నిర్ణయాల కారణంగా పోలవరం ప్రాజెక్టులో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థితిలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి నెలకొంది. దీంతో అంతర్జాతీయ రంగ నిపుణులను రంగంలోకి దింపి అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు భవిష్యత్తు, నిర్మాణంలో ఉన్న లోపాలను సరిదిద్ది ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ నిపుణులు ఇచ్చే నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ కోలుకోలేని దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.